ఏదైనా వాక్య ధ్యానం కొరకు 23వ కీర్తన 3వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతోనూ మా ప్రియులతోనూ మీరు మాట్లాడి మమ్మల్ని మీరు బలపరచమని యేసుక్రీస్తు నామములో బ్రతిమలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువారు ఆయన సేదతీర్చే దేవుడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. భక్తుడైన దావీదు గారు తన జీవితంలో తన ప్రాణము, తన మనసు పలు విషయాల ద్వారా అతడు వేదనకు, బాధకు, భయానికి గురి కావలసినటువంటి పరిస్థితులు ఎదురుపడ్డాయి. అయితే అలాంటి పరిస్థితుల్లో 23వ కీర్తన 1వ చరణం అంటున్నారు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని పలుకుతూ, ఎవరైతే తన కాపరిగా ఉన్నారో ఆయన తన ప్రాణమును ఆయన సేద తీర్చుచున్న దేవుడు అనేటటువంటి విషయాన్ని తెలియచేయటం మనం గమనించగలం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మీరును మీ జీవితంలో ప్రాణములో నెమ్మది లేక, మనసుకు శాంతి లేక, పలు సమస్యలను గూర్చి ఎదుర్కొనేటటువంటి ఇబ్బందుల గురించి కృంగిపోతున్నారా? అయితే ప్రభువును మీ కాపరిగా లేక మన కాపరిగా మనం కలిగి ఉంటే బాధ పెట్టే పరిస్థితులు ఎన్నో ఉన్నప్పటికీ నిశ్చయముగా వాటన్నిటిలో కూడా దేవుని ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని మనం పొందగలం. ఎంత బాధ ఉన్నప్పటికీ ప్రభువును బట్టి మనం నెమ్మది కలిగి ఉండేటటువంటి వారంగా ఉండగలం అనేటటువంటి విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. విలాప వాక్యములు 3వ అధ్యాయము 17వ వచనంలో, నెమ్మదికిని నాకును ఆయన బహు దూరం చేసి ఉన్నాడు, మేలు ఎట్టిదో నేను మరచి ఉన్నాను అని చెప్పి ఇక్కడ ఇర్మియా గారు తెలియచేయటం మనం గమనించగలం. నిజమే, తాను దేవుని పరిచయ నిమిత్తం ఎంతో బాధను, కష్టమును అతను అనుభవించాడు. అయితే 21వ వచనంలో, నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. 22వ వచనంలో, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనం నిర్మూలం కాకున్న వారము అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. నిజమే, ప్రభు ఉన్నారు. నిశ్చయంగా మనం అనుభవించేటటువంటి బాధలు అవి ఎంత గొప్పవైనప్పటికీ మనం సజీవులుగా ఉన్నాము అనంటే ఆయన మన ఎడలో చూపుతున్న వాత్సల్యత. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, నిశ్చయముగా ఏ పరిస్థితుల్లో మీరు బాధను అనుభవిస్తున్నా ఈ దినము మన ప్రాణమును సేద తీర్చేటటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆయనను మనం కాపరిగా కలిగి ఉంటే, నాడు ఇర్మియా గారు కూడా దేవుని కృపను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏ విధముగా అతను నెమ్మది పొందాడో, ఈ దినం విన్న ఈ మాటలను బట్టి భారంతో నిండిన మీ హృదయాలకు పరిశుద్ధాత్మ దేవుడు మీరు పోగొట్టుకున్న వాటిని బట్టి, మీరు కోల్పోయిన వాటిని బట్టి దిగులు పడక, దుఃఖపడక, ప్రభు నిశ్చయముగా వాటికంటే మించిన ఉన్నతమైనటువంటి వాటిని ఆయన మీకు అనుగ్రహించబోతున్నారు. ఈ మాటల చేత పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి, ఆదరించి, ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల హృదయాలను మీరు ఆదరించినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. నేటిదైన దీవెనలు మా ప్రియులకు సమస్త విషయాలు దయచేయండి. దైవ సేవకులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. ఈ దినం మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటను పొందినటువంటి మా ప్రియులను కూడా మీరు ఆదరించమని యేసుక్రీస్తు నామమున బ్రతిమలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడి నడిపించునుగాక.